ఓకే, చెప్పండి ప్రొడ్యూసర్ గారు, మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పంగానే ఎలా ఫీల్ అయ్యారు? థ్యాంక్ యూ అండి, నమస్కారం. ముందుగా అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి. నేను డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు కథ చూస్తా మనిషి కల్లా చూసినాను. అంటే వయసు ఎంత ఉంది, ఈ వయసులో ఉండేవాళ్ళు ఎలాంటి స్టోరీలు రాసుకుంటారో, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో, అన్నీ చూస్తే లవ్ లవ్ లవ్, ప్రేమ 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 ఉంటుంది. ఒకప్పుడు రామ రామ అని భక్తి సినిమాలు తీసేవాళ్ళు. ఈరోజు సొసైటీలో ఫ్యామిలీ అందరూ కూర్చొని సినిమా చూడాలంటే కూడా బాధపడుతున్నారు. అందుకే ఈరోజు ఓటీటీలో ఎవరెవరు బెడ్రూమ్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ మొబైల్లో పర్సనల్గా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సరే, ఏదేమైతే అదైంది, కానీ మంచి మెసేజ్ ఉండే మూవీ ఇది. పోతే ఇట్లాంటప్పుడు సొసైటీకి మనము మంచి మెసేజ్ ఇస్తాము. ముఖ్యంగా యువత వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకునే విధంగా. సో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పట్ల చూపించే అభిప్రాయం ఎలా ఉండాలనే దాన్ని కూడా దీంట్లో చాలా ఉంటుంది. అదే మాదిరిగా ఇందాక చెప్పినారు సార్ వచ్చి, మన బాడీలో పంచభూతాలు ఎలా ఉంటాయో, మనకు పంచభూతాలు ఎలా ఉంటాయో మన బాడీలో అట్లా ఆర్గాన్స్ కూడా పంచభూతాలు ఉంటాయి అన్నమాట. సో అదే మాదిరిగానే ఒక 5 మంది ఇక్కడ మనకు అందరూ చూపించడం జరిగింది. వీళ్ళందరూ లేకుంటే, ఈ 5 మంది లేకుంటే కనుక అందరికీ జీవనోపాధి అనేది సరిగ్గా జరగదు. అందరూ ఆ పనులన్నీ చేసుకొని వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని జీవించలేరు. ఇంత మంచి కాన్సెప్ట్ ఉండే మూవీని మనం ఎందుకు తీయకూడదు? చూద్దాం ఏమవుతుంది. కానీ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చాలామంది ఇలాంటి చిత్రాల కోసం చూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలని చాలామందికి ఆలోచన ఉంది పాపం. కానీ వెళ్ళడానికి కొన్ని కంటెంట్లు బాగా వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చూసినాం, మన కొన్ని సినిమాలు వచ్చినాయి, హాల్ ఫుల్గా వెళ్తున్నారు, బాగా ఎంటర్టైన్మెంట్ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొన్ని అలా ఉన్నాయి. ఏమైతే అది కానీ పెద్దవాళ్ళు ఇంతకుముందు మన సీనియర్ ఎన్టీఆర్ కానీ ఇలాంటి వాళ్ళు అయితే నాగేశ్వరరావు సార్ కానీ, ఇంకపోతే మనకు కృష్ణ సార్ కానీ, వీళ్ళందరూ కూడా పౌరాణికంగా చాలామంది భక్తి సినిమాలు చేసినారు. సో అవి చూడడానికి చాలామంది చాలా ఇష్టపడినారు. ఆ రోజుల్లో సినిమాలు బాగా పరిచయం చేసుకున్నారు అందరూ, అంటే వెండి తెరకు వెళ్ళి సినిమాలు ఎట్లా చూడాలని. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరూ ఆఫ్టర్ కరోనా చాలా మందికి హాల్కి వెళ్ళి చూడలేకపోతున్నారు. కానీ ఇలాంటి మూవీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా హాల్కి వెళ్ళి చూడాలా, ఖచ్చితంగా అక్కడ చూస్తేనే ఈ ఫీల్ ఉంటుంది. మన ఫ్యామిలీతో వెళ్ళాలా, మన పిల్లలకు స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్పిస్తాం. దేనికి నేర్పిస్తాం? ఉద్యోగాలు వస్తాయని కాదు, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి మంచి నాలెడ్జ్ కోసం. సో ఇలాంటి నాలెడ్జ్ ఈ సినిమా ద్వారా దొరుకుతుందని చెప్పేసి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా వెళ్ళి అలాంటి సినిమా చూసి రండి అని చెప్పే విధంగా ఈ కథ ఉంటుంది. చూసిన తర్వాత అందరికీ సూపర్ బాగుంది, చెప్పినట్టు ఏమైతే చెప్పినారో అదే తీసినారు కంటెంట్ అని కూడా మీకు ఐడియా వస్తుంది. చాలా బాగుంది, అందరూ చూడండి, అందరూ ఆదరించండి. ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్లకి బాగా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి యువ దర్శకులకు కూడా మనమందరూ బాగా సపోర్ట్ చేయాలా. చూడండి, నేను కూడా అందుకోసమనే ఇలాంటి డైరెక్టర్లు. ఎంత బడ్జెట్ అనేది చెప్పకూడదు, ఎందుకంటే మేము అనుకునే బడ్జెట్కి ఇప్పటికీ ఒక సాంగ్ చేసినాం సార్, ఇందాక చెప్పినారు గణేష్ మాస్టర్తో. మేము అనుకునేది ఒకటి, తర్వాత జరిగింది ఒకటి. ఎందుకంటే మా థాట్ వచ్చిన తర్వాత ఇలా కాదు, దీన్ని ఇలా తీస్తే బాగుంటుంది. కథ రాసినప్పుడు ఒక మాదిరి అనుకున్నాం, మా సాంగ్ రాసినప్పుడు ఒక మాదిరి అనుకున్నాం. ఆ తర్వాత మనకు సాంగ్ గణేష్ మాస్టర్తో కూర్చున్నాక ఇంకొక ప్లాన్ వచ్చింది. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది. ఆ మాదిరిగా మనము కొంచెం బెటర్గానే చేసినాం. సో ఈసారి కూడా మనకు దాన్ని బెటర్గా చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడ బడ్జెట్ కంటే కూడా బెటర్గా చేసి అందరినీ ఎక్కడ ఎవరు కించపరిచే విధంగా లేకుండా ఇక్కడ ఎవరైతే చూపించిన కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే సార్ ఒక్కటే ఎక్కడా కూడా మన సార్ ఏంటంటే, సార్ ఇక బడ్జెట్లో చేద్దామంటే సబ్జెక్ట్ ఉండిన తర్వాత సార్ మీరు చెప్పే బడ్జెట్కి నేను 10 సినిమాలు చేసినా కూడా ఆ పేరు రాదు, ఆ తృప్తి నాకు రాదు. 10 సినిమాల బడ్జెటే కానీ మీరు చెప్పిన 10 సినిమాల బడ్జెట్ ఈ సినిమాకే పెడతా. ఈ సినిమా దేశం కోసం మనలో ఒకడు, ప్రతి భారతీయుడు, ప్రతి ఇండియన్, ప్రతి ఒక్కరు సత్యేంద్ర గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమా అని. సో ఇలాంటి సినిమా ఒకప్పుడు చెప్పారు, భారతీయుడు ఒకే ఒక్కడు, తర్వాత మా దేశం కోసం మనలో ఒకడు అవుతుందని సార్ దృఢంగా సంకల్పంతో ఉన్నాడు. మేము కూడా అదే దృఢంగా ఉన్నాము. ఖచ్చితంగా అవుతుంది. చెప్పండి. మేము వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ అయిపోయింది, ఒక షెడ్యూల్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ చేయబోతాం. ఎట్టి బస్సులో కూడా జూలై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు నేను ఒక రాయలసీమ ప్రేమ కథను ఒక మూవీ చేశాను, అది థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రజెంట్ ఏంటంటే ఇది మెయిన్ నాకు కూడా ఏంటంటే ఒక తృప్తినిచ్చే సినిమా. ఇది దేశం కోసం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాతనే సెకండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ సినిమా అయితే ఆగస్టు లేదా జూలైలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి చేతుల మీదుగా అది టైటిల్ సాంగ్ అని. ఆ సాంగ్ వచ్చేసి ఖచ్చితంగా ఆ సార్ వచ్చేసి ఒక డేట్ ఇస్తా అన్నారు.
మొన్న కూడా తిరుపతిలో అపాయింట్మెంట్ వచ్చింది కానీ వెళ్ళలేకపోయాము. సో తొందరలోనే మనకు అపాయింట్మెంట్ వస్తుంది అన్నారు. సో ఆ సాంగ్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఇంత చిన్న పిల్లోడు అంటే నన్ను చూసే చిన్న పిల్లోడు అనుకుంటారు సారు, నీకు ఆ దేశభక్తి అనడం ఏంటి, అది కూడా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ సార్. సో ఆయన పవన్ కళ్యాణ్ సార్తో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అలాంటి హిట్ సినిమాలు చేసిన కొరియోగ్రాఫర్ సార్ మాకు సాంగ్ చేసి మమ్మల్ని హిట్ చేశారు. ఇంకా కళ్యాణ్ బాబు సార్ చేతుల మీద సాంగ్ హిట్ అవుతే సో ఇంకా చాలా వెళ్ళిపోతుంది. డెఫినెట్గా సార్ చేస్తాను కూడా మాట ఇచ్చారు మాకు. సో అది తొందరలోనే డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా జై హో సైనిక దేశం నిన్ను పిలుస్తుంది రా అని చెప్పి లిరికల్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది సాంగ్, అందరూ ఆదరించండి. సో ముందుగా ఈ ప్రత్యేకంగా ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. సో మనం ఏంటంటే చాలామంది ఎప్పుడైనా ఒక ఆర్మీ సోల్జర్ చనిపోయినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అప్పుడే దేశభక్తి గుర్తొస్తుంది చాలామందికి. సో రియల్ లైఫ్లో వచ్చేసి ఒక ఆర్మీ సోల్జర్ అడిపోతున్నా కానీ కనీసం ఆయనకి మనం సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు. చిరునవ్వు హ్యాపీగా వాళ్ళ ముందుకు ఒక మూమెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ ఈ చిరునవ్వు కోసమే కదా మేము అక్కడ నా ఇంట్లో చిరునవ్వు వదిలేసి అక్కడ కాపలా కాస్తున్నామని చెప్పి ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వండి, డాక్టర్కైనా, పోలీస్కైనా, ఆర్మీ సోల్జర్కైనా, రైతుకైనా, కార్మికైనా. ఎందుకంటే వాళ్ళకి గౌరవిస్తేనే మనం గౌరవంగా బతకగలము. వాళ్ళు అలా వర్క్ చేయడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నాము. సో దయచేసి దేశం కోసం మనలో ఒక మూవీ చూడండి. తర్వాత ఖచ్చితంగా మీరు కూడా దేశం కోసం నేను ఒక్కడని చెప్పుకునే విధంగా ఉంటుంది సినిమా చెప్తున్నా. థ్యాంక్ యూ.